ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవుతారు. ఇక ఎప్పటికీ ఆరోగ్యం కుదుటపడదు. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళినా చావు నుంచి తప్పించుకోలేకపోతున్నారు. కారణం ఏంటి అన్నది డాక్టర్లు కూడా అంతుపట్టడం లేదు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో అంతు చిక్కని మరణాలపై ఎన్టీవీ రిపోర్ట్. ఇది గుంటూరు రూరల్ మండలం తురకపాలెం. 3000 జనాభా. ఇక్కడ కొంతకాలంగా చోటు చేసుకుంటున్న అసహజ మరణాలు కలకలం రేపుతున్నాయి. తురకపాలెంలో గత 5 నెలల్లో 30 మంది చనిపోయారు. 2 నెలల్లోనే 18 మరణాలు సంభవించాయి. మృతుల్లో 6 60 ఏళ్లకు పైబడిన వాళ్లు. మిగతా వాళ్లంతా 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారు. వీరందరికీ ఆరంభంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. తర్వాత సమస్య తీవ్రమైంది. ఆసుపత్రుల్లో రోజుల తరబడి చికిత్స చేయించుకున్నారు. కానీ ఆరోగ్యం మాత్రం కుదుట పడలేదు. చివరికి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వాళ్లే. గ్రామానికి చెందిన 45 ఏళ్ల అవినాష్ గ్యాస్ ప్రాబ్లంతో ఆసుపత్రిలో చేరాడు. స్కానింగ్ చేసి కిడ్నీలో రాయి ఉందన్నారు డాక్టర్లు. ఆపరేషన్ చేశారు. వారం రోజుల తర్వాత ఆరోగ్యం కుదుటపడింది. డిశ్చార్జ్ చేస్తారనగా కోమాలోకి వెళ్లిపోయాడు. హై బీపీ వల్ల మెదడులో నరాలు చిట్లిపోయాయని డాక్టర్లు చెప్పారంటున్నారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ 4 రోజుల తర్వాత చనిపోయాడు. ఎస్సీ కాలనీలో ఈ తరహా మరణాలు 10కి పైగా చోటు చేసుకున్నాయి. సౌరిబాబుది కూడా ఇలాంటి పరిస్థితే. జ్వరం వస్తే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వారం రోజుల పాటు చికిత్స పొందాడు. చివరికి చనిపోయాడు. మెడియాలసిస్ బ్యాక్టీరియా వల్ల సౌరిబాబు చనిపోయినట్లు తేల్చారు డాక్టర్లు. ఒకరిద్దరు ఇలా చనిపోవచ్చు. మిగతా వాళ్ల మరణాలకు కారణం ఏంటో మాత్రం చెప్పలేకపోతున్నారు డాక్టర్లు. 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి ఓన్లీ ఎస్సీ కాలనీలోనే దాదాపుగా 18 మంది చనిపోయారు. ఊరు మొత్తం మీద 25 మంది 26 మంది దాకా చనిపోయారు. అది ఏందన్నది మాకు అందుబాటుట్లా. పోనీ మెడికల్ వాళ్ళు వచ్చారు. 2-3 సార్లు మెడికల్ వాళ్ళు పెట్టారు. వాళ్ళు క్యాంపులు లాగా పెట్టారు. వాళ్ళు బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. ఆ బ్లడ్ శాంపుల్లో కూడా వాళ్ళు మాత్రం ఏం చెబుతున్నారంటే వాళ్ళకి ఏం లేదు, ఓన్లీ జస్ట్ ఫీవర్ వల్ల చనిపోవడం కాదు, కానీ వాళ్ళకి ఏందన్నది రీసెర్చ్ చేయాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కొత్తగా కొన్ని టెస్టుల్లో తెలిసింది ఏంటంటే మెడియాలసిస్ అని చెప్పేసి ఒక వైరస్ వచ్చింది. దానివల్ల కొంత అని మా నాన్నగారికి అయితే చెప్పారు. తురకపాలెంకు చెందిన 2 టీడీపీ కార్యకర్తలు చనిపోవడంతో ఎమ్మెల్యే రామాంజనేయులు గ్రామానికి వచ్చారు. ఆ సమయంలో 5 నెలల్లో జరిగిన మరణాల గురించి ఎమ్మెల్యే దృష్టికొచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు ఎమ్మెల్యే. వరుస మరణాలతో గ్రామంలో మూఢనమ్మకాలు కూడా బయలుదేరాయి. గ్రామంలో ఏదో శక్తి తిరుగుతోందని, అందువల్లే వరుస మరణాలు సంభవిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. అలాగే గ్రామ పొలిమేరలో హద్దురాళ్లు ప్రతిష్ఠించాకే ఇలా జరుగుతోందని కొందరంటున్నారు. మొత్తానికి తురకపాలెంలో వరుస మరణాలతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.